కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ కుమారుడు ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గిరిబాబుతో కలిసి ముద్రగడ సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముద్రగడ పద్మనాభం లేని లోటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని రామచంద్ర యాదవ్ అన్నారు. జాతి అభ్యున్నతి, ప్రజల హక్కుల కోసం ఆయన జీవితాంతం రాజీ లేని పోరాటం చేశారని కొనియాడారు. ఇలాంటి పదవులు ఆశించకుండా సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో పనిచేసిన అరుదైన నాయకుడిగా ముద్రగడను కొనియాడారు. కాపు ఉద్యమ నేత, పోరాట యోధులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించడానికి ఈ రోజు వారి స్వగ్రామంకి రావడం జరిగింది. వారి ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి వారి ఆశయాలను కొనసాగించే శక్తిని ప్రసాదించాలని ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. మనందరికీ తెలుసు, ఆయన విధానాలు, రాజకీయ నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా ఆయన చేసిన పోరాటము ముఖ్యంగా జాతి యొక్క అభివృద్ధి కోసము, పేదల యొక్క అభ్యున్నతి కోసము రాజీ లేని పోరాటం చేసిన యోధుడు. పదవులతో గాని రాజకీయాలతో గాని సంబంధం లేకుండా తను ఎన్నుకున్న సిద్ధాంతం కోసము, తనని నమ్ముకున్న పేద ప్రజల కోసము ఎందాకైనా ముందుకు వెళ్ళగలిగే మనస్తత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు మన మధ్యన లేకపోవడము చాలా